ఏంట్రా వేళాకోళం చేస్తున్నావా? వేళాకోళమా? చూసావా తమ్ముడు, 2 టమాటాలు పెట్టుకున్నాను. ఒక 20-25 మిస్ అయిపోయాయి. కానీ ఇంకోసారి నీ మీద పడితే ఊరుకోను. అంటే నేను తర్వాత సారి అన్నాను. చూడు, వాడు మన మేడంని ఇన్సల్ట్ చేశాడు. తనకి మనం బుద్ధి చెప్పాల్సిందే. అది కూడా మంచిగా అనుకోవాలి. ఇంతవరకు పుచ్చకాయ విసిరేలేదు కదా. హనీ, గుమ్మడికాయ. అది కూడా తను తీసుకువెళ్ళిపోయాడు కదా. నీ వెనకాల గుమ్మడికాయ. నా మీద పడదు కూడా. చూస్తే అర్థం కాలేదా? అది సరేగాని నువ్వు ఎందుకని ఇంత గందరగోళం చేస్తున్నావు? తెలుసుకోవాలంటే తెలుసుకో. ఒక పిచ్చి పిగ్గిని ఉండేవాడు. ఒక పిగ్గుని ఇష్టపడ్డాడు. సిగ్గుతో రోజంతా బురదలోనే ఉండేవాడు. వాడేదో చెప్పాలనుకునేవాడు. అందుకని రోజంతా అని చేస్తూనే ఉండేవాడు. హలో, విషయాన్ని షార్ట్ గా చెప్పు. కొంచెం రైట్ కి. అరే లెఫ్ట్ కూడా చూసుకొట్టు. అదే వంకాయ తీసుకొట్టు. నన్ను కొట్టమని కదరా, వాడిని దాంతో కొట్టు. మా అమ్మ చెప్తూనే ఉండేది, గ్రూప్ గా అటాక్ చేశారంటే పారిపోవడమే తెలివిగలవాడు చేసే లక్షణం అని. టింగ్ 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 టింగ్. నన్ను పట్టుకోవడం కష్టమైన విషయం మాత్రం కాదు. అది పోకానోనా ఇన్ జపనీస్, ఒకనేన్ ఇన్ చైనీస్, ఒటెస్ట్ ఇన్ లాటిన్, ఇంపాసిబుల్ ఇన్ ఇంగ్లీష్. వాడు ఎలా తప్పించుకుని వెళ్తాడు? మేడంని ప్రజల్ని క్షమాపణ అడగకుండా వెళ్ళడానికి వీల్లేదు. మన నుంచి తప్పించుకొని ఎక్కడ పారిపోతాడు? నేను రాత్రంతా నిద్రపోకుండా మెలకుగా ఉంటాను. తప్పకుండా మీ నుంచి తప్పించుకుని పారిపోతాను. గొంతు మార్చి మాట్లాడితే మేం గుర్తుపట్టలేమనుకున్నావా? మొదటి విషయం ఏంటంటే నేను నా వాయిస్ మార్చలేదు, స్టైల్ మార్చాను అంతే. ఇంకేం కాదు. మీకు అర్థమైందా? ఇదిగో చూడు, ఈ గోల్మాల్ పనులు మా దగ్గర వద్దు. ఇక రెండో విషయం ఏంటంటే నేనేవి ఎక్కువ చేయట్లేదు. మీరు టూ మచ్. నాకు కాలీఫ్లవర్ అంటే చాలా ఇష్టం. ఇంతసేపు నువ్వు ఇక్కడ చేసిన దుర్మార్గం ఇక్కడ అందరూ చూశారు. అమాయకుల్లా నటించుకు. పాపం కూరగాయలు కొట్టతని కూరగాయలు పాడు చేశావు. నువ్వు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే నిజానికి నా చిన్న తమ్ముడు పిగ్మేంద్ర గురించి మాట్లాడుతున్నట్టున్నావు. ఈ టైం క్యాసిల్ ఎంత అందంగా ఉంది. చూడండి, మనం తలో దిక్కుకు వెళ్ళి వెతుకుదాం. ఎలాగైనా వాడిని పట్టుకోవడానికి ప్రయత్నించండి. హనీ, తాండి వదలకు. సరే, ఓకే మై డియర్ తమ్ముడు. ఎంత పని చేసావు పెద్దోడా. నైస్ టు సీ యు మిస్టర్ సి. ఇలా చూడు, ఈ పట్టుకునే విషయంలో నువ్వు మాకు సహాయం చేస్తే ఆ తర్వాత ఈ చేపంతా నీకే సొంతం.
నీకే ఇస్తానని చెప్తున్నా. సరే వెళ్ళి వాడిని పట్టుకో. అటాక్. వెల్, థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్. మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది. మా అమ్మ అసలు మాట్లాడలేదు. మరి నువ్వు ఇప్పుడు ఏ అమ్మ గురించి మాట్లాడుతున్నావు? వీడు తప్పనే రూట్లో ట్రావెల్ చేశాడు. మీ అందరిని ఇక్కడ నుంచి తరిమి కొట్టడానికి నేనెంతో ప్రయత్నించాను, కానీ నా తమ్ముడే నన్ను పట్టుకోవడానికి మీకు సహాయపడ్డాడు. చూడ్డానికి ఎంత అందంగా ఉందో. గణక్పూర్ నుంచి మనక్పూర్కి రావడానికి 6 గంటల 30 నిమిషాలు పడుతుంది. ఈ ఈవెంట్ కి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. చప్పట్లు కొట్టండి. ఈ బలూన్లను పగలగొట్టండి, బలూన్లను పగలగొట్టండి, బలూన్లను పగలగొట్టండి. అంకుల్, బలూన్ ని పగలగొట్టాలంటే ఎంత ఇవ్వాలి? 50 రూపాయలు. సరే, ఇదిగో మీరు అడిగిన 50 రూపాయలు. అందరూ రండి, ఈ బలూన్లను పగలగొట్టండి, పగలగొట్టండి. జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీ పాకెట్లను కొట్టేస్తారు లూటీ. ఈ ఈవెంట్ లో ఇంకా మిగిలింది ఒక పోటీ. చప్పట్లు కొట్టండి. 10 కిలోమీటర్లకి మ్యారథాన్ రేస్ మ్యాప్ అదే. మన నగరంలోనే ఎంతో ధనవంతులైన ఆయన వేగవంతమైన తాబేలుకి మీ అందరి ఫేవరెట్ అయిన బన్నీకి మధ్య. సరే, ఓకే, ఇప్పుడు అందరూ వెళ్ళి స్టార్టింగ్ పాయింట్ లో నిలబడండి. అన్ని వాళ్ళు చాలా మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు. రేయ్, స్పీడ్ బటన్ మీద కాలు తీరా. ఇది ఎందుకని స్లో అవడం లేదు?
నీ పేరులో SAMEER ఉందంటే నువ్వే సమీర్. ఓవా ఓవా చెత్త పాటకు కూడా నువ్వు వావా అంటున్నావంటే నువ్వు నిజంగానే డబ్బున్నవాడివి. ఓవా ఓవా. ఇప్పుడు నా వామప్ వస్తువులు తీసిపెట్టు ఎందుకంటే నువ్వు నా డ్రైవర్. ఇప్పుడు నా నోట్లో ఎనర్జీ డ్రింక్ పెట్టు ఎందుకంటే నువ్వు నా డ్రైవర్. అంతా సిద్ధంగా ఉంది సార్. ఓ దెబ్బ తగిలింది. హెల్ప్ కావాలా? సార్ ఇది భలే, ఎక్కడి నుంచి తెచ్చారు? ఇంపోర్టెడ్. బాబాయ్ విదేశాల నుంచి తీసుకొచ్చిన మురికి. మిత్రులారా, ఎండకి అందరి గొంతు ఎండిపోతుంది, అందుకని మంచినీళ్ళు తాగుతూ ఉండండి. త్వరగా రండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన రేస్ ప్రారంభిద్దాం. చెప్పట్లు. నీలో ఉన్న మగవాణ్ణి నిద్ర లేపు. కావలసినప్పుడు ఆ బట్టని నొక్కుతూనే ఉండు. ఇప్పుడు ఇప్పుడు ఇంకో బటన్ ప్రెస్ చేయి. మళ్ళీనా? ఇప్పుడు మూడో బటన్ ప్రెస్ చేయి. టర్నింగ్ ని గుర్తు పెట్టుకో. టర్నింగ్ ని గుర్తు పెట్టుకోమని చెప్పాను కదా. అని వీళ్ళు భయంకరంగా చీటింగ్ చేస్తున్నారు. మనకెందుకు, మనం జడ్జెస్మే కదా. చీటింగ్ ని స్టాప్ చేయడమే కదా ఈ జడ్జెస్ తాలూకా పని. రేస్ అయిపోయాక ఒక కమెంట్ ఇస్తే చాలనుకున్నాను. నువ్వు చాలా బాగా ప్రయత్నించావు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి, ఇంకా బాగా ప్రాక్టీస్ చెయ్యాలి. బాయ్. మనం ఈ కార్ని టెస్ట్ డ్రైవ్ చేద్దాం. రండి వెళదాం. అరే ఏంటి, బ్రేక్ ఇంకా రిపేర్ చేయలేదు? ఎందుకు ఇలా చేశారు?
మెకానిక్ చెప్పింది విన్నావు కదా, ఆ కారులో బ్రేక్ ఫెయిల్ అయిందట. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఐడియా, మన కార్ బ్రేక్ తీసి వాళ్ళకి ఇచ్చేద్దాము. అప్పుడు వాళ్ళ కారు ఆగిపోతుంది కదా. ఏ డాంకీ, మన కార్ బ్రేక్ తీసి వాళ్ళకి ఇచ్చేవేంటి? మరి మన కార్ ఎలా స్టాప్ చేస్తాం? అరే, ఇప్పుడు మనం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం కదా, అలాగే వాళ్ళు కూడా మన గురించి ఆలోచిస్తారు. ఇలా చూడండి, కారులో వేగంగా వెళ్ళేటప్పుడు భయం వస్తుంది. ఇలా స్పీడ్ బ్రేకర్ వచ్చేటప్పుడు మనం స్లో చేయాలి. చప్పట్లు. ఇలా చూడండి, గేమ్ షోలో 4 ఆప్షన్స్ లో ఒక ఆన్సర్ ని చూస్ చేయాలి. అదే విధంగా కార్ నడిపేటప్పుడు బ్రేక్ ని మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. కన్నా సార్, ఈ బ్రేక్ అలా చూడు, ట్రాఫిక్ జామ్ అయింది. అరే ఏంటి, ముందు కారు వస్తుంటే నేరుగా వెళ్తున్నావు? కానీ మిర్రర్. నానా నానా, ఆ డైనోసర్ ఇక్కడకు వచ్చేసింది. ఇలాంటి బుక్స్ చదవద్దని ఎన్నిసార్లు చెప్పాను. టూ 1s are 2, 2 2s are 4. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? బండిలో ఉన్న బ్రేక్ ని చదువుతున్నాను. అప్పుడే ఇంకొకసారి బ్రేక్ ఫెయిల్ అవ్వదు కదా. మేడం, నా చెయ్యి పట్టుకోండి. ఐడియా. పప్పాట్, వెనకాల డిక్కీలో ఉన్న కారుతో కట్టు. ఏంటయ్యా నా చుట్టూరు నీ కారు నడుపుతున్నావు? కారు మీ వెనకాల, కారు వెనకాల వచ్చేది కూడా ఒక సైతానే. లాట్స్ ఆఫ్ ఫన్. పెద్దోడా, యాక్షన్ టైం. నువ్వు వచ్చి కారు నడుపు. జోర్దార్, వెళ్దాం పదా. అరే, నువ్వు ఎంత కొరికినా కానీ నేను నిన్ను గెలవడానికి వదలనావు. మీరెందుకు స్కేటింగ్ చేస్తున్నారు? మన దగ్గర కారు ఉంది కదా. అరే బండిని ఆపు హనీ. అదే కదా, బండి ఆగడం లేదు. అరే బండి ఆపితే మేము ప్రశాంతంగా లోపల కూర్చుంటాం. రోడ్లో వెళ్ళే కారు ఎగురుతుంది చూడు. ఓకే, కుడి ఎడమ పైన చూసి వెళ్ళు.
రోడ్డు క్రాస్ చేసేటప్పుడు 4 దిక్కులు చూడాలి. ఓకే, కుడి ఎడమ పైన కింద చూసి వెళ్ళు. ఓ, బాధపడకు, జరిగేది జరిగితే తీరుతుంది. ఇప్పుడు చెప్పండి 7 తర్వాత ఏమొస్తుంది? మేడం 8. మేడం నేను సరిగా చెప్పాను కదా, ఎందుకు నన్ను కొట్టారు? ఎందుకంటే నేను సార్ని. అందరూ బ్యాలెన్స్ చేయండి. గుడ్ బాయ్. ఈ బ్యాగ్ ఎంత వెయిట్ గా ఉంది. కాసేపు నేను దీని మీద కూర్చుంటాను. అరే ఇదేంటి? కన్నా సార్, ఈ ట్రిప్ కి మీరు చాలా ఖర్చు పెట్టారు. థ్యాంక్ యూ. ఓయ్ గురు, కలర రాజకుమారుడు వస్తాడు తెల్ల గుర్రం పైన. ట్రిప్ టికెట్ మనకు బ్యాంక్ కదా ఇచ్చింది. నేను ఖర్చు పెట్టింది చాలా తక్కువ, అర్థమైందా? ఒకవేళ మనం ఆ షిప్ లో వచ్చుంటే కన్నసారికి డబ్బులు మిగులుతాయి అనుకుంటాను. నువ్వు ఏ షిప్ గురించి చెప్తున్నావు? అదే ఫ్రెండ్షిప్. నేను ఊరికే కామెడీ చేశాను. ఇలా కామెడీ చేస్తే చాలా బాగుంటుంది. ఇలాంటి కామెడీలకి మీరు నవ్వాలి. అందరూ పర హుషార్. కెప్టెన్ జారిపాడు. ఏంటి, కెప్టెన్ జారి పడ్డాడా? మరైతే షిప్ ఎవరు నడుపుతున్నారు? ఏ కెప్టెన్ నేనే. నా పేరే కెప్టెన్ జారిపడు. నాకన్నా ముందుగా మా నాన్నగారే షిప్ నడిపేవారు. కెప్టెన్ తడికి పడు. పేరు చాలా బాగుంది. కెప్టెన్ సముద్రంలో దూకాడు. అది పేరు కాదు, కెప్టెన్ నిజంగానే పడిపోయాడు. అప్పటి నుండి ఈ షిప్ ని నేనే నడుపుతున్నాను. చూసుకో. మ్యాంగో. అయ్య బాబాయ్, ఇలా జరుగుతుందని ముందే తెలుసుంటే నోట్లో పాలు టీ పొడి వేసుకునేవాడిని. కనీసం టీ అయినా తయారై ఉండేది. ఎనీ డౌట్స్? సోదరులారా అందరూ తయారుగా ఉండండి. చాలా రోజులుగా మనం దోపిడీ చేయలేదు. కిందసారి నన్ను నేనే దోచుకున్నాను. అంటే ఈ జోబులో నుంచి పైసలు తీసి ఈ జోబులో వేసుకున్నాను. అర్థమైందా? అవును, వీణెవరయ్యా దొంగగా మార్చింది? వీడికంటే నా కొడుకు ఎంతో మేలు. నా పర్సులో నుండి వాడి ఖర్చులకి డబ్బు తీసుకుంటాడు. ఆ తర్వాత వాడు ఏం చెప్తాడంటే, నాన్న నేనేమీ మీ పర్సులో డబ్బు తీసుకోలేదు అని. సోదరులారా బయలుదేరండి, షిప్ని దోచుకుందాం. బన్నీ, ఇదిగో వస్తున్నాను హనీ. గట్టిగా లాగో.
సముద్రపు దొంగలు హనీ. దొంగలు అందరూ వెళ్ళిపోండి. దొంగలు పారిపోండి, 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 ఎవరు ఉండద్దు, పారిపోండి. ఈ రోజు బంగారంతోనే నీకు అభిషేకం చేయిస్తాను. వీటిని పావులు వేసుకుంటే చూడడానికి బాగుంటుందో నీకు అర్థమైందా? కర్రా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీ దగ్గర ఒక కర్ర ఉంది కదా, దాంతో పాటు ఒక ఆవు కూడా ఫ్రీగా ఉంటుంది. పెద్దగా ఆలోచించుకో, పద దొంగతనానికి బయలుదేరు. ఏదో పిల్లలు బొద్దుగా నాతో ఎప్పుడో ఆడుకుంటారు. ప్లీజ్ నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఓయ్ గురు, అటు ఇటు తిరగకుండా నేను ఒకే తావులో ఇరుక్కున్నా. నన్ను దోచేసుకుంటారు. నేను నాశనం అయిపోయాను. అసలు నీ దగ్గర ఏవేవి ఉన్నాయో అన్ని ఇచ్చేసేయ్. నా దగ్గర టేపు మాత్రమే ఉంది. దాన్ని కూడా నేను ఇప్పుడు బయటికి తీశాను. అరే కెప్టెన్! ఓ అరే, నా మొహం కనిపించకుండా పోయింది. వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. బన్నీ క్యాచ్. జోర్దార్! ఒకే ఒకటి తీసుకుంటాను. ఇంకా ఏంటి? సరే, దీన్ని తినాల్సిందే. అమ్మయ్యా, కడుపులో ఏదో ఒకటి పడింది. ఆకలితో విలవెల్లాడిపోతున్నాను. పేపర్లో పన్నీర్ అని రాసున్నా కూడా దాన్ని తినేసేవాన్నేమో. మీరు ఎంత ప్రయత్నించినా నన్ను పట్టుకోలేరు. సారీ, క్షమించండి. తీసుకోండి. ఇదిగో మీరే ఉంచుకోండి. మీ టాటుతో నాకు పని లేదు. కసానా ఏంటో చూద్దామా? ఓయ్ గురు, కోడితో చెప్పాను నాకు నువ్వు ఇచ్చేసాయి గుడ్డు. తర్వాత కోడి చెప్పింది పక్ బుర్ర. ఓహో, మళ్ళీ ఎక్సర్సైజ్ చేయడం మొదలయ్యింది. ఓ, ఇప్పుడెక్కడికి పారిపోతావు? మా నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఆర్మీ వాళ్ళ ఆఖరిని మాకు ఇచ్చేసేయ్. కృతజ్ఞతలు మిత్రులారా. ఓయ్ బనీ పడగా. మర్యాదగా పెట్టినే మాకిచ్చేసాయి. ఇదే కావాలా? తీసుకోండి. ఇదిగో, తీసుకోండి, తీసుకోండి. ఇదిగో పట్టుకుంటాను కదా, ఇదిగో వేస్తున్నాడు. చూడు, మా నుంచి నిన్ను అసలు ఎవడూ కాపాడలేడు. ఇక మిమ్మల్ని నా నుండి ఎవ్వరూ కాపాడలేరు. చిలుక ఎగురుతుంది. కాకి ఎగురుతుంది. నీ కాకి ఎందుకని ఎగరలేదు? ఎందుకంటే నా కాకి రెస్ట్ తీసుకుంటోంది, ఎగరలేదు అందుకనే.
గోరు వంక ఎగురుతుంది. సరే గోరు వంక ఎందుకు ఎగరలేదు? ఇప్పుడే కదా చెప్పాను, కాకి రెస్ట్ తీసుకుంటుంది. కానీ ఇది గోరు వంక కదరా. ఆ, ఎందుకంటే కాకి మైనా వాళ్ళ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది, అందుకని అది కూడా ఎగరలేదు. రే గాడిద, ఆ, రే ఏది ఎగరాలో దాన్ని ఎగరనివ్వడం లేదు, ఏది ఎగరకూడదో దాన్ని ఎగిరేలా చేస్తున్నావు. ఆ, ఎందుకంటే ఐ లవ్ ఛాలెంజెస్. ఏది ఎగరదో దాన్ని ఎగరనిస్తే చాలా బాగుంటుంది కదా. అది మాత్రం కాదు, చాలా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి గాడితేనే ఎగరనిస్తాను. అది చాలా బాగుంటుంది. అది ఎగిరిందంటే అది చాలా పెద్ద విషయం అవుతుంది. ఇలా చూడు బంగారం, ఈ లోకమే దొంగల లోకంరా. అందువల్ల ఒక్కొక్కరు వాళ్ళకి తగ్గట్టు దొంగతనం చేసే తీరాలి. నేను కూడా నాకు కావాల్సింది దొంగతనం చేశాను. నేను నిన్ను ఎత్తుకురమ్మన్నది స్పోర్ట్స్ కార్ రా బంగారం, మర్చిపోయావా? ఇది స్పోర్ట్స్ కారే మిత్రమా. ఎవరి దగ్గర అయితే దొంగతనం చేశానో వాళ్ళు ఒక స్పోర్ట్స్ చూడడానికి వెళ్ళారు. సరే, నువ్వు ఈ రోజు ఎన్ని కార్లు దొంగలించావు రే? అసలు నీకు సంగీతం గురించి ఏం తెలియదు మిత్రమా. రే తర్వాత నీకు పదం తెలియదు కదా, నేను చెప్తాను విను. గమ పదని తర్వాత సా తర్వాత రే. ఇది సంగీతం కాదు, స్టైల్ రే. చెప్పు, ఎన్ని కార్లు దొంగతనం చేసావు రే? ఈ రోజు మొత్తానికి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఈ రోజు 3 కార్లు దొంగతనం చేశాను. తర్వాత 20 దాకా ఎందుకు లెక్క పెట్టావు రే? ఎందుకంటే 20లో 3 తీసేస్తే మనకి మిగిలేది 17. దాంతో 10 యాడ్ చేసుకుంటే 30 అవుతుంది. అందులో 5 తీసేయండి, అప్పుడు మిగిలేది 17. లెక్క సరిపోయిందా? నాకు అర్థం కాలేదు రే. నాకు కూడా అర్థం కాలేదు. ఏదో చెప్పేశాను. నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. మీరు కూడా అలసిపోయి ఉంటారు, మీరు కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రొట్టెలు కూడా చేయండి, సరేనా? ఈ ప్రపంచమే ఒక కిచెన్ తమ్ముడు. అందరూ వాళ్ళకు కావలసిన రోటీలు తయారు చేసుకోవాలి రే. చెయ్యాల్సింది నువ్వే మిత్రమా, నేను తిని పెడుతూ ఉంటాను. అరే, ఇది కూడా ఆ దొంగే. శుభ్రం చేస్తూ ఉండగా ఇలా బండిని తీసుకువెళ్ళాడు. అది ఎందుకో నీకు తెలియడం లేదా బండి? శుభ్రం చేసేవాడే బండిని దొంగిలించుకు వెళ్ళాడు. అటు చూడు. ఎప్పుడు మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనా మీరు అస్సలు భయపడకూడదు. రండి స్నేహితులారా, వాడిని మనం వెంబడిద్దాం. ఈ ప్రపంచమే ఒక రేసింగ్ ట్రాక్ తమ్ముడు. అందరూ వాళ్ళ వాళ్ళ బండితో పరిగెత్తాలి రే. నేనే సైడ్ తీసుకుంటాలే. ఓహో, ఎందుకు రే సైడ్లు? హారన్ సౌండ్ వినిపిస్తే వాళ్ళు చితకబదుతారు, అందుకే. అరే ఇలా చూడు తమ్ముడు, ఈ ప్రపంచమే ఒక రోడ్ రే. మనకే తెలీదు ఎక్కడ ఇది ముగిస్తుందని. జోర్దార్, నన్ను బయట విసిరేయ్. ఇలా చూడు, ఏవి చెప్పాలన్నా అబద్ధం చెప్పకుండా చెప్పు. ఇలా చూడు, నేను ఎప్పుడు చెప్పినా నిజమే చెప్తాను. అబద్ధం చెప్తే శిక్ష పడుతుంది. శిక్ష పడుతుందని విన్నాను, కానీ ఇంత త్వరగానే నాకు తెలీదు. కొంచెం మిస్ అయ్యింది.
భయంకరమైన చీకట్లో భయంకరమైన పెద్ద గుడ్డు. అరే వావ్, డాగ్ షో. నువ్వేం చేస్తున్నావు జోర్దార్? జోర్దార్ కొంచెం తప్పుకో. చోటుగా వచ్చి నా పక్కనే రాసుకుంటూ కూర్చోవాలా? ఎంత ధైర్యం కుదరదు, సైడ్ లో కూర్చో. లేదు, నేను మధ్యలోనే కూర్చుంటాను. నువ్వే వెళ్ళు అటు. మీరిద్దరు ఇలాగే గొడవపడండి, నేను జాలీగా కార్టూన్ వెళ్ళుంటాను. అరే నన్ను వదలండి, నేనే కూర్చుంటాను. మీరిద్దరూ కలిసి నన్ను ఇలా నెడుతూ సన్నటి పొలలా తయారయ్యేలా చేస్తారేమో అనిపిస్తోంది. మీరు అటు కూర్చోండి, నేను ఇక్కడే కూర్చుంటాను. మీరే వెళ్ళండి, కూర్చోండి. సీట్ కోసం ఎంత కష్టపడుతున్నానో తెలుసా? నేను థియేటర్ కి వెళ్ళాను, సీట్ కోసం అక్కడ కూడా నేను గొడవ పడ్డాను. ఎందుకో? ఏంటని అడిగితే ఏం చెప్తాను? టికెట్ అడిగారు, నేను సినిమా చూస్తానా లేకపోతే టికెట్ కొనుక్కుంటానా? ఇక్కడేం చేస్తున్నారు? ఎప్పుడు చూసినా ఇలాగే ప్రవర్తిస్తున్నావు. ఇంకా నయ్యో, ఈ శబ్దం నా ఒంట్లోంచి వస్తుంది. ఒకవేళ ఇదే శబ్దం సోఫా నుంచి వస్తే మేడం మన అంతు చూస్తారు. సరిపోయింది, ఈ సోఫా నుచ్చుగా విరిగిపోయింది. కార్పెంటర్ ని పిలవాలి. సోఫా విరిగిపోతే మనం ఎందుకని కార్పెంటర్ని పిలవాలి తమ్ముడు? సోఫా కుట్టేవాడిని కదా పిలవాలి. ఇలా చూడు హని, మీరిద్దరూ కలిసి ఒకరినే చెప్తున్నారు. హనీకి అర్థమయ్యేలా చెప్పేలోపు టైం అయిపోతుంది. ఈలోగా ఆ సోఫా రెడీ చేసేవాడిని మనం వెళ్ళి కనిపెట్టచ్చు. కార్పెంటర్ షాప్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కానీ మీ కొట్టు ఇక్కడ లేదు కదా? ఈ నగరం పరువుని నేనే కాపాడాను. ఎలా? పబ్లిక్ టాయిలెట్ డోర్ ని నేనే తయారు చేశాను. వావ్ ఫ్రెండ్స్, చాలా అద్భుతం. నేను తలుపులో ఉన్నవే తింటాను, మరి మీరు? నాకేదైనా సరే ఎక్స్ట్రా గ్రీస్ తో కావాలి. సరే, మీకు ఇప్పుడు ఏం కావాలో చెప్పండి. ప్లీజ్, ఇదిగో ఇందులో ఉన్న సోఫా లాంటిదే మాకొకటి కావాలి. నేను ఇప్పుడు ఏం చేయలేను, నేనే పెద్ద సమస్యలో ఉన్నాను. ఒక సింహం రాజుకి చేర చెయ్యాలి, కానీ అది చేసే లోపల నా పన్ను ఇరిగిపోయింది. ఇదిగో చూడండి. ఏంటి అదెలా జరిగింది? ఉదయాన్న నేను ఒక అనవసరమైన పని చేశానులే. దయచేసి నాకు ఒక హెల్ప్ చేయండి ప్లీజ్ ప్లీజ్. లేకపోతే సింహాన్ని పిలిచి మీరు చార్ చేయలేరని చెప్పండి. అరే లేదయ్యా, ఈ చేర చేయడానికి నాకు హెల్ప్ చేయండి. సరే సరే, మేము ప్రయత్నించి సరే, ప్లాన్ ఏంటో మీరు చెప్తే మనం చేసేద్దాం. మీ ఎవరికి దెబ్బలు తగలేదుగా? మనకేం కాలేదు. ఇప్పటికి సమస్య ఎంత? వాళ్ళకే రండి, వెళ్ళి ఆపుదాం. అరే, ఇన్ని చెక్కలు వచ్చి పడుతున్నాయేంటి? ముందు ఫ్యాట్ గా ఉండేవాడు, ఇప్పుడు ఫ్లాట్ అయిపోయాడు. ఇంకా తెల్లవారలేదనుకుంటాను.
వాట్ ఏ ఫిష్. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావయ్యా? నేను ఇక్కడికి స్నానం చేయడానికి. ఇప్పుడు నువ్వు ఎందుకని నీకు నువ్వే విసురుకుంటూ వస్తున్నావు? నేను విసురుకుంటూ రాకపోతే చెమటలు పట్టి నేను టైర్డ్ అయిపోతాను. ఆ తర్వాత మీకు విసిరేది ఎవరు చెప్పండి? సరే సరే, నువ్వు ఏదోటి చెయ్యి. ఇంతకీ నా కుర్చీ ఎక్కడుందో చెప్పు. ఎక్కడని అడిగాను. ఇంత పెద్ద చార్ని మేమే చేసాం. కానీ అది ఎక్కడుంది? అంటే చాలా ఎత్తుగా చేశాడని చెప్తున్నాడు. కానీ ఆ కుర్చీ ఎక్కడుంది? ఎరా నీ చేతులు ఊరికే ఉండలేవా? సిగ్నల్, నేను గోక్కోడానికి చెయ్యిస్తాను. నువ్వే ఊరుకూరికే నా చేతులు దింపేస్తున్నావు. ఇంకా 3 గంటల్లోపు నాకు కావాల్సిన చార్ దొరకలేదనుకో, నీ తలపై నుంచి నీళ్లు వెళుతూ ఉంటాయి. పర్వాలేదు, అందులో ఏదైనా స్నానం చేయొచ్చు. నీ చెయ్యెత్తితేనే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఎలా ఈ గబ్బుని భరిస్తున్నావో నాకు తెలియటం లేదు. మూడు గంటల్లోపు దానికి ఆ కుర్చీ దొరకకపోతే అది మనల్ని చంపేస్తుంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే నేను ఎగిరిపోతాను. అర్థమైందా?